నమస్కారాలు, నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు తేదీ మార్చి 10, 2025 అండి. ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందైతే సరుకు అయితే 90 నుంచి 95 వేల వరకు అయితే మార్కెట్కి సరుకు రావడం జరిగింది. ఈరోజు జెండా పాట 14,000 జెండా చేయగా సెలెక్టెడ్ క్వాలిటీస్ వచ్చేసరికి 13,000 నుండి 13,500 రూపాయల వరకు సెలెక్టెడ్ క్వాలిటీస్ అయితే కొనుక్కు రావడం జరుగుతుంది. తేజాలు, డీలక్స్లు, అది కూడా సెలెక్టెడ్ క్వాలిటీలు అంటే కాయ రంగు ఉండి, సైజు ఉండి, కలర్ బాగుంటే, ముడత లేకుండా సాఫ్ట్గా ఉంటే 13,500 రూపాయల వరకు ఈరోజు తేజ మార్కెట్ కొనుగోలు రావడం జరిగింది. బెస్ట్లు అయితే 12,000, 12,500, మీడియాలు 12,000, 12,500, కొంచెం బెస్ట్ అయితే 13,000 రూపాయల వరకు కొనుగోలు రావడం జరుగుతుంది. తేజతాలు విషయానికి వచ్చేసరికి 6,000 నుంచి 6,500, లాల్ కట్లు, కలర్ మిక్సింగ్లు ఉంటే 7,000 రూపాయల వరకు తేజతాలు కొనుగోలు అవడం జరుగుతుంది. 334 సూపర్ 10 ఈ రెండు రకాలు కూడా చూసుకున్నట్లయితే 10,000 నుండి 11,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆర్మూర్లు, షార్కులు, AK-47లు ఈ రకాలు కనుక చూసుకున్నట్లయితే 10,000, 10,500, అది కూడా కలర్ ఉండి, సైజు ఉండి, రంగు ఉంటేనే అవుతూ ఉన్నవి. పండ్లు మెతకలు ఉంటే కాటాలు చేసేటప్పుడు పేసీలు పెడుతుర్రు. ఒక 13,500 పడ్డది అనుకో, అందులో పండ్లు మెతకలు ఏమైనా తగిలితే ప్లాట్ కొట్టేసి 13,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. దయచేసి పేసీలు పడకుండా చూసుకోండి. డ్రై డీలక్స్ క్వాలిటీ తెచ్చుకోండి. మార్కెట్లో అమ్ముడుపోకపోతే కోల్డ్ స్టోర్లో స్టోర్ చేసుకోండి. సో ఇది ఖమ్మం యొక్క మిర్చి మార్కెట్. ధరలు ఎందుకు తగ్గిపోయినాయంటే ముందుగా చైనాకు మనకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనేది లేవు. ఇక ఏసీ విషయాన్ని చూసుకున్నట్లయితే కోల్డ్ స్టోరేజ్లు నిన్న నేను నా స్టాక్ పెట్టుకోవడానికి కోసం అని చెప్పి నిన్నైతే నేను స్టాక్ పెట్టాను. మరి కొంచెం ఉంది. నిన్న నేను దరిదాపులో 67 బస్తాలు అయితే హైటెక్ ఏసీలో అయితే పెట్టడం జరిగింది. సో మిగిలినవి కొంచెం ఇవి తాల్ గ్రేడింగ్ కాలే కాబట్టి ఉంచుకున్నాను. అయితే అన్ని ఏసీలు నేనే తిరిగాను. మా దగ్గర ఖాళీ లేవు అంటే మా దగ్గర ఖాళీ లేవు, మొత్తం నిండినవి. బండిలో లైన్లో పెట్టినా కూడా నిండిపోయాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడే ఏసీలు నిండిపోయినాయి అంటే కొంచెం వ్యాపారస్తులు కూడా బుక్ చేసి ఉంచుకుంటారు. అంటే కొంచెం మంచి క్వాలిటీస్ వస్తాయి కాబట్టి వ్యాపారస్తులు కూడా కొనుక్కొని కొంచెం స్టాక్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. మార్కెట్ ఏది ఏ విషయం ఎలా